హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మీకు ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ పట్టులో కలెక్షన్స్ అలాగే ఫ్యాన్సీ వెరైటీస్ ఎస్పెషల్లీ డిజైనర్ సైజ్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూపించడానికి మేము వచ్చేసాము దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్. మరి ప్రజ్ఞా సారీస్ లో ఏ వీక్ కి ఆ వీక్ మనకి సరికొత్త సారీస్ కలెక్షన్ చూస్తూ ఉంటాం కదా. మరి ఈ వీక్ వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ పై ఓ లుక్ వేద్దాం. వ్యూయర్స్ మరి ఇప్పుడు ప్రజ్ఞా సారీస్ లో ఉన్నాం. ప్రజ్ఞా సారీస్ లో ఎవ్రీ వీక్ చూస్తే కనుక కొత్త కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. మరి ఈ రోజు కూడా ఆల్ వెరైటీస్ చూస్తున్నాము. మరి ఆ కలెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అరుణ గారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి కలెక్షన్ అనేది. హలో మేడం, మరి ఈ రోజు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ కూడా మనం డిఫరెంట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ ఎస్పెషల్లీ ఫస్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు మ్యాంగో ఎలా వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనం డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి అంతా కూడా సూపర్ నెట్ లోనే ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి రాజస్థాన్ కోటా తీసుకుంటారు. ఇది చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఆర్యా వర్క్ తీసుకుంటారు. ఈ వర్క్ కూడా డిఫరెంట్ స్టైల్ లో మనకి ఆర్యా వర్క్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి మల్టిపుల్ కలర్స్ తీసుకున్నారు అనమాట. ఈ కలర్ కి మనకి మ్యాచ్ అయ్యేటట్టుగా బ్లాక్ అండ్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. దాని మిడిల్ అంతా కూడా ఫ్లవర్స్ అంతా కూడా మనకు మిర్రర్ వర్క్ అనేది కూడా యాడ్ చేస్తూ వచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు సింగిల్ పళ్ళ వేసుకున్నప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ అంతా కూడా రిచ్ గా తీసుకుంటాండి. మొత్తం అంతా కూడా మనం బోటిక్ స్టైల్ లో చేయిస్తాం అనమాట. పళ్ళలో కూడా మనకు ఎండింగ్ లో వచ్చేసి మనకు ఇదే విధంగా మనకు డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. బోర్డర్స్ లో చూసినట్లయితే కూడా మనకి ఎల్లోకి రెడ్ కలర్ బోర్డర్ అనేది మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా మిర్రర్ అనేది కూడా యాడ్ చేస్తూ వచ్చారు. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లోనే ఇచ్చారు. అంటే మనకు పళ్ళ పార్ట్ లో అంతా కూడా ఇలా మనకు కదా ఆ బంచ్ అనేది కొంచెం మనకు రిచ్ గా తీసుకుంటాం అనమాట. ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకుంటాం అనమాట. రెడ్ సారీలో ఏదైతే ప్యాచ్ యూస్ చేసామో ఎల్లో కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు రెడ్ కలర్ తోటి. ఓకే, సో సారీ లైట్ వెయిట్ గా ఉంటుంది. చిన్న పార్టీస్ కి కట్టుకెళ్ళొచ్చు. అకేషన్స్ కూడా బాగానే ఉంటుంది. బర్త్డేస్ కి వాటికి అన్నిటికి ఆరియా వర్క్ ఇచ్చి లేటెస్ట్ గా డిజైన్ చేశారు. నైస్ వెరైటీ. ఎంత ఉంటుంది కాస్ట్? కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 1650 కి మనకి సారీ అవైలబుల్. ఓహో, హెవీ వర్క్ ఉంది. 1650 ఓన్లీ. మరి కలర్స్ ఉన్నాయండి? కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. yes viewers, మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1650 రూపీస్ ఉంది. ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రజ్ఞా సారీస్ లో. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ముంగా కొట్ట వస్తుందండి. ఇది వచ్చేసి మనకు క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటారు అనమాట. మిడిల్ అంతా కూడా మనకు రెడ్ ఇస్తూ బ్లాక్ కలర్ తోటి మనకు ఒక లైన్ అనేది కంటిన్యూ చేస్తారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డ్ కలర్ తోటి ఒక లైన్ ఇచ్చేసారు అనమాట. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి. మణిపూర్ కుటా మీద మనకి ఏంటంటే రాజస్థానీ డిజైన్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీగా నడుస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకు బోర్డర్స్ లో తీసుకున్న కలర్స్ కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. రెడ్ కలర్ తోటి ఒక బంచ్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకు పికాక్ డిజైన్ అనేది మనకు గ్రీన్ కలర్ ఇస్తూ దాని మధ్యలో అంతా కూడా మనకు బ్లాక్ కలర్ ఫిల్లింగ్ టైప్ లో డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. కింద బోర్డర్ కూడా మనకు స్పెషల్ గా ఇచ్చారు. డిఫరెంట్ స్టైల్లోనే మనకు హెవీగా రిచ్ లుక్ తో తీసుకుంటారు అనమాట. బోర్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ ఇచ్చారు. అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ 2 షేడ్స్ అనేది మనకు డిఫరెంట్ గా ఇచ్చారు. దాంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకు అదే డిజైన్ అనేది మనకు సారీలో ఇచ్చిన డిజైన్ అనేది మనకు పికాక్ అండ్ డిఫరెంట్ ఇక్కత్ డిజైన్ అనేది మనకు ఫ్లవర్ లాగా డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. దీని మధ్యలో కూడా వేరియేషన్ చూస్తే మనకు గోల్డెన్ అనేది మనకు బాక్స్ స్టైల్ ఇచ్చారు, డైమండ్ బాక్స్ లాగా. ఓకే, పళ్ళ పాటు చూసినట్లయితే జస్ట్ మనకు ప్లైన్ గా తీసుకుంటూ సారీ ఇచ్చిన కాంబినేషన్ తోటి ప్లైన్ గా ఇచ్చేసి ఇటు సైడ్ మనకు గోల్డెన్, బ్లూ కలర్, రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇస్తూ మధ్యలో అంతా కూడా గోల్డెన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారనమాట. బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ గా ఇచ్చేసారండి. 2 సైడ్స్ బోర్డర్ కావాలి అనుకున్నా ఇచ్చారనమాట. లెందీగా ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనం వేరియేషన్ డిఫరెంట్ గా చేయించుకోవచ్చు బ్లౌజ్ కావాలన్నా కూడా. ముంగాకోటలో ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి? ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఓకే, 1650 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ ఉన్నాయా? కలర్స్ కూడా. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా ముంగాకోట లేటెస్ట్ పార్టీ కలెక్షన్ అండి. మనకి చూస్తే కనుక ప్రైస్ వచ్చేసి 1650 రూపీస్ ఓన్లీ. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రజ్ఞా సారీస్ లో. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇచ్చారండి. అంటే హెవీ పార్టీస్ కి అలా కూడా కావాలంటే చాలా రిచ్ ఉంటాయి అన్నమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు పీచ్ కలర్ మీద మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. మొత్తం ఎంబోద్ అవుతూ మనకు
డిఫరెంట్ గా మనకి అంతా కూడా గోల్డెన్ మోతీ స్టోన్స్ అనేది మొత్తం అంతా కూడా ఇచ్చేసారు అనమాట హైలైట్ గా. బోర్డర్ లో కూడా చూసినట్లయితే పల్ వర్క్ అండ్ గోల్డ్ వర్క్ అనేది బోర్డర్ లో ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు బోర్డర్ ఇలానే వచ్చేస్తుంది, 3 సైజ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, ఇలానే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు జూట్ లోనే కొంచెం వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అనమాట. బోర్డర్స్ లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా ఇచ్చారు కదా, అదే విధంగా మనకి ఏంటంటే గోల్డెన్ కలర్ తోటి బంచ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. హాఫ్ వర్క్ ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పటికి మనకి వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. నెట్ మీద అంతా ఇచ్చేస్తూ మొత్తం అంతా కూడా హాఫ్ నుంచి వర్క్ అనేది రిబ్బన్ వర్క్ ఇచ్చారు మనకి. అవునండి, మొత్తం అంతా కూడా రిబ్బన్ వర్క్ డిఫరెంట్ స్టైల్ వేస్తూ ఫ్లవర్ కూడా మనకు ఎంబోద్ అవుతూ డిఫరెంట్ కలర్ తోటి ఇచ్చారనమాట. పల్లపాట్ లో తీసుకున్న కలర్ అనేది ఫ్లవర్ తీసేసుకుండ్రు. మధ్యలో అంతా కూడా ఇలానే మనకు పిటాయి వర్క్ అనేది డిఫరెంట్ గా ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా రిచ్ లుక్ తోటి తీసుకుండండి. మొత్తం అంతా కూడా పిటాయి వర్క్ అనేది డిఫరెంట్ గా ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా హెవీ రిబ్బన్ వర్క్ ఇచ్చారు మనకి. హ్యాండ్స్ కి కూడా అంతే హెవీగా వర్క్ ఇచ్చారు. నైస్ వెరైటీ అసలు లేటెస్ట్ కలెక్షన్. ఎందుకంటే నెట్టెడ్ ఉంది మనకి, బైలు కూడా ఉంది. పార్టీ వేర్ కలెక్షన్స్ ఫుల్ రిచ్ గా ఉంది. ఎంత ఉంటుంది? చాలా బాగుంటుంది అనమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2950 రూపీస్ ఓన్లీ. ఇదే శారీ కాకుండా ఇంకా బోల్డ్ అని ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా న్యూ వెరైటీస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ లో ఉంటాయి. మరి ఇలాంటి శారీస్ ని ఇప్పటి వరకు చూసిన శారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ అండ్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా శారీస్ వారికి కుకట్పల్లిలో బ్రాంచ్ కూడా ఉంది. కుకట్పల్లి రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. ఇది కూడా మనకు ప్యూర్ షిఫాన్ లో తీసుకుంటాండి. షిఫాన్ వచ్చేసి మనకు బ్లూ కలర్, ఇంక్ బ్లూ కలర్. మాక్సిమం మనకి బ్లూస్ అనేది కొంచెం రేర్ గా దొరుకుతుంటాయి అనమాట, నావీ బ్లూ కలర్స్ అనేది. దీంట్లో కూడా మనకు వేరియేషన్ డిఫరెంట్ గానే ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఫ్యాన్సీ లేస్ ఇచ్చారు. అవునండి, ఫ్యాన్సీగా మనకు పిటాయి వర్క్ అనేది ఇచ్చారనమాట. బార్డర్ మీద అంతా కూడా పిటాయి వర్క్ అనేది మనకు ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మనకు ఫ్యాన్సీగా అనేది డిఫరెంట్ స్టైల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లైట్ బ్లూ కలర్ తోటి తీసుకుని దాంట్లో అంతా కూడా మనకు ఫిల్అప్ అంతా కూడా ఫ్లవర్ అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి ఇస్తూ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా షోల్డర్ బార్డర్ ఇలా వస్తుందండి. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనం హైలైట్ గా తీసుకుంటాం అనమాట. మొత్తం అంతా కూడా అవునండి గోటపత్తి బార్డర్ ఇచ్చారు. దానిపై నుంచి అంతా కూడా గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దానిపై నుంచి కూడా మనకు వేరియేషన్ ఏంటంటే రౌండ్ సర్కిల్స్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తున్నాయి అనమాట ఈ డిజైన్స్ అనేది. అది కూడా మనకు టెంపోస్ డిజైన్ లాగా మనకి యాడ్ చేస్తూ వచ్చారు. బోర్డర్ అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే గోల్డెన్ తీసుకుంటారు అనమాట. బోర్డర్ లో కింద అంతా కూడా మనకు గోల్డెన్ అనేది యూస్ చేస్తారు కదా, అదే విధంగా గోల్డెన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి సేమ్ ప్యాచ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. మనకి న్యూ వెరైటీ ఫ్యాన్సీ వేర్ ఫాలింగ్ లో ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2600 పడుతుందండి. డిజైనర్ శారీ అండి, కేటలాగ్ పీసెస్. మనకి ఈ శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 2600 రూపీస్ ఓన్లీ. ఇలాంటి కలర్ఫుల్ శారీస్ ఇంకా ప్రజ్ఞా శారీస్ లో బోల్డ్ అని వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు లక్స్ గ్రీన్ తీసుకుంటారండి. మొత్తం అంతా కూడా బాందిని స్టైల్ లో తీసుకుంటారు అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. కట్ వర్క్ స్టైల్ ప్యాచ్ ఇచ్చారు మనకి. దాని మధ్యలో కూడా మోతీస్ అనేది ఇచ్చారు అనమాట. మ్యాంగో డిజైన్ ఇచ్చేసి దాని మీద అంతా కూడా మనకు మోతీస్ ఇచ్చారు. కట్ వర్క్ అనేది కూడా మనకు పిటాయి వర్క్ లాగా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. బోర్డర్ మీద అంతా కూడా ప్లైన్ అంతా కూడా మనకు పల్ వర్క్ అనేది ఇచ్చారు అనమాట. పాచ్ అంతా మిడిల్ అంతా మనకు ప్లైన్ గా కాకుండా మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టైల్ లో మనకు బోర్డర్ మీద అంతా కూడా డిజైన్ తీసుకుంటారు కదా, అదే విధంగా మనకు కట్ వర్క్ స్టైల్ లోనే మనకు బోర్డర్ మీద అంతా కూడా ఇలానే హైలైట్ చేస్తారు అనమాట. సారీ దగ్గరగా ఇచ్చారు. ఫుల్ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంటుంది. పళ్ళ పాటలో చూసినట్లయితే మనకు ఆల్ 3 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూ చేస్తే ఇక్కడ నుంచి అంతా కూడా మనకు కట్ వర్క్ అనేది ఇచ్చి దీని మధ్యలో అంతా కూడా సీక్వెన్స్ అనేది ఫిల్ చేశారనమాట. మొత్తం అంతా కూడా పళ్ళ పాటలో సేమ్ మనకు సారీ 3 సైడ్స్ బార్డర్ ఇది కంటిన్యూ అవుతుంది. సారీ మధ్యలో ప్యాచెస్ ఉంటుంది, కింద మనకి షిబోరి ఉంటుంది. బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా తీసుకుంటారండి. బ్లౌజ్ కి కూడా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ బేసిక్ మీద బ్యాక్ అండ్ హ్యాండ్స్ కి ఇచ్చేసారు. ఫ్రంట్ సైడ్ కావాలంటే మనకు ప్లైన్ గా ఇచ్చేసి మళ్ళీ మనకు పిటాయి వర్క్ అనేది కూడా ఫ్యాన్సీగా ఇచ్చారనమాట. బోర్డర్ కూడా నైస్. అన్ని కూడా మనము డిజైనర్ శారీస్ చూస్తున్నాం. అన్ని కూడా చాలా స్పెషల్ కలర్ కాంబినేషన్ తో స్పెషల్ ఫ్యాబ్రిక్స్ తో మనకి ఈ ప్యాచెస్ అనేవి లేటెస్ట్ గా ఉన్నాయి. బాగా ఫుల్ క్రేజీలో నడుస్తున్నాయి. నైస్ వెరైటీ. ఎంత ఉంటుంది ఈ శారీ దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది.
3950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, హెవీ డిజైనర్ కలెక్షన్ అండి. అయినా ఈ సారీ కాస్ట్ చూస్తే కనుక 3950 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ లో వస్తుంది అనమాట. ఆరెంజ్ కలర్ తీసుకుంటారు, ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ స్టైల్ వచ్చారు అనమాట. టూ సైడ్స్ అనేది మనకు షోల్డర్ పార్ట్ లో వచ్చిన బార్డర్ అనేది వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చారు. మొత్తం అంతా కూడా గోల్డెన్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా లాగా మనకు గోల్డ్ లేస్ అండ్ సిల్వర్ అనేది మనకి యాడ్ చేస్తూ వచ్చారనమాట. అవుట్ లైన్ అంతా కూడా మనకి ఇన్నర్ లైన్ లో ఏంటంటే మనకు పల్ అండ్ గోల్డ్ తోటి మనకి ప్యాచ్ ఇచ్చేసారు. కింద బార్డర్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చారనమాట. డిజైనర్ సారీ కాబట్టి ప్యాచెస్ మనకి లేటెస్ట్ గా ఇచ్చారనమాట. ఏంటంటే మనకి ఫ్లవర్ వర్క్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్ లోనే గోల్డెన్ తోటి మనకి ఫ్లవర్స్ అంతా కూడా ఫిల్లింగ్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ అనేది మనకి డిఫరెంట్ గా తీసుకుంటారు అనమాట. మొత్తం ఎంబోద్ అవుతూ మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చేసారు. మిడిల్ అంతా కూడా మనకు పిటై వర్క్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారనమాట. గోల్డెన్ మీద అంతా కూడా పిటై వర్క్ ఇచ్చి దాని పైన నుంచి అంతా కూడా మనకు ఫ్లవర్స్ అనేది ఎంబోద్ అవుతూ డిఫరెంట్ స్టైల్ తీసుకుంటారు. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చేస్తుందండి. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు చేంజ్ చేస్తారన్నమాట. ఇదంతా నెట్టెడ్ తీసుకున్నారు, టిష్యూ యాడ్ అవుతూ నెట్టెడ్ ఇచ్చారు మనకి. మధ్యలో అంతా కూడా మనకు డిఫరెంట్ గానే మనకు గోల్డెన్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. ఒక లేస్ అనేది వర్క్ గా క్రియేట్ చేశారు మనకి, కట్ వర్క్ లాగా మనకు డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. మొత్తం అంతా కూడా మ్యాంగో మోటీ అనేది ఒక ఫ్లవర్ డిజైన్ లాగా డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చేసారు. దాని మధ్యలో అంతా కూడా మనకు పిటై వర్క్ స్టైల్ లోనే ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా మనకు రిచ్ గా తీసుకున్నారు అనమాట. ఓకే సో బ్లౌజ్ కూడా ఫుల్ హెవీగా ఇచ్చేసి మొత్తం అంతా కూడా ఎంబోద్ అవుతుంది. అదే ఫ్లవర్స్ అనేది వర్క్ కూడా డిఫరెంట్ స్టైల్ వచ్చారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా చూసినట్లయితే మనకు సారీలో బోర్డర్ తీసుకుంటారు కదా, అదే విధంగా మనకు ఫుల్ గా ఇచ్చారు అనమాట. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 4950కే పడుతుందండి. వ్యూయర్స్ మరి ప్రజ్ఞా సారీస్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో ఉన్న డిఫరెంట్ డిజైనర్ సారీస్ చూస్తున్నాము. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4950 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ తోటి తీసుకుంటారు అనమాట. మొత్తం అంతా కూడా లెనిన్ క్లాత్ తీసుకుని దాని మీద అంతా కూడా వేరియేషన్ మనకు ఆష్ కలర్ తోటి జూట్ వేరియేషన్ చూపిస్తున్నారు. బోర్డర్ చూసినట్లయితే కూడా రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు బ్లాక్ బేస్ మీద అంతా కూడా మనకు జూట్ ఏంటంటే మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఆష్ కలర్ మీద ఫ్లవర్ వర్క్ లాగా మనకు డిఫరెంట్ గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఇలానే ఫిల్ అవుతూ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ మీద ఏంటంటే మనకి ఫ్లవర్స్ అనేది కూడా టూ సైడ్స్ మనకు బోర్డర్లు అంతా కూడా రెడ్ అండ్ ఆరెంజ్ యూస్ చేస్తారు కదా, అదే విధంగా బంచ్ అంతా కూడా మనకి రన్ అవుతూ వస్తుంది. బోర్డర్ మీద అంతా కూడా కింద బోర్డర్ అంతా రెడ్ కలర్ ఇచ్చారనమాట. పళ్ళ పాటు చూసినట్లయితే ఆరెంజ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటారు అనమాట. బోర్డర్లు అంతా కూడా మనకి ఫ్లవర్స్ ఇదే విధంగా యూస్ చేస్తారు కాబట్టి అదే కలర్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి రిచ్ గానే తీసుకుంటారు అనమాట. ఆష్ కలర్ మీద క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. ఓకే క్రాస్ లైన్స్ అనేది ఆష్ కలర్ మీద ఇచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారు. లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్, షార్ట్ లెంత్ ఉన్న బోర్డర్ రెండు కూడా యూస్ చేసుకోవచ్చు. 1400కి మనకి సారీ అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, స్పెషల్ వెరైటీ అండి. చాలా సింపుల్ గా డీసెంట్ లుక్ తో డిజైన్ చేశారు ఈ సారీని. సారీ కాస్ట్ వచ్చేసి 1400 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు కలంకారీ డిజైన్స్ అనేది ఆప్లిక్ వర్క్ స్టైల్ తీసుకుంటారు అనమాట. డిఫరెంట్ గా ఆరెంజ్ కలర్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బోర్డర్ లో వేరియేషన్ గోల్డ్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఆప్లిక్ వర్క్ లోనే మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి. మొత్తం అంతా కూడా కలంకారీ ఫిల్లింగ్ ఇచ్చారు అనమాట. బంచెస్ అంతా కూడా దీంట్లో కూడా చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఫ్లవర్స్, క్రీపర్, పికాక్ అనేది ఇచ్చారనమాట. వేరియేషన్ ఇంకో పికాక్ మనకు రన్ అవుతున్నట్టు మనకు డిజైన్ చేశారనమాట. మిడిల్ అంతా కూడా బంచెస్ ఇస్తూ దీంట్లో కూడా అన్ని కలర్స్ అనేది మనకు ఈ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అట్లా డిఫరెంట్ కలర్స్ అనేది మనకు బ్లాక్ మాత్రం వేవ్స్ అంతా కూడా బ్లాక్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. ఆల్ 3 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుందండి. పళ్ళ పాటు చూసినట్లయితే మనకు అదే బంచ్ అనేది 2 ఇస్తారనమాట. 2 స్టెప్స్ లా ఇచ్చారు మనకి. సేమ్ అదే కలర్ కాంబినేషన్, అదే ప్యాచెస్ మనకి. టాజిల్స్ కూడా ఎండింగ్ లో ఇచ్చారనమాట. మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా పింక్ అండ్ రెడ్ కలర్ తోటి మిర్రర్ అనేది ఇచ్చారనమాట. సారీలు అంతా కూడా క్రాసింగ్ స్టైల్లో ఇచ్చారు. సో సారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్ లో ఉంటుంది మనకి. అంటే మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ తోటి మంచి కంఫర్ట్ గా అనిపిస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. హ్యాండ్స్ కి మాత్రం 2 సైడ్స్ మనకు బోర్డర్స్ కి మిర్రర్ అనేది ఇచ్చారనమాట. హ్యాండ్స్ కి పింక్ మిర్రర్ అనేది. సో సారీ మొత్తం కలర్ఫుల్ గా మిర్రర్ వర్క్ అండ్ కలంకారీ అప్లిక్ ప్యాచెస్ తో మనకి డిజైన్ చేశారు. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2300 పడుతుందండి. ఓకే
వ్యూయర్స్ చూస్తున్నారు కదా కలంకారీ ప్యాచెస్ అండి. మనకి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా, బ్రైడల్ కలెక్షన్, పార్టీ వేర్ కలెక్షన్, ఫంక్షన్ వేర్ కలెక్షన్, రెగ్యులర్ వేర్ ఆర్ ఎనీ కలెక్షన్ కావాలి అనుకున్నా రీజనబుల్ ప్రైజెస్ కి మనకి ప్రజ్ఞా సారీస్ లో అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి విజిట్ చేయండి దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్. అలాగే ప్రజ్ఞా సారీస్ వారికి కుక్కట్పల్లిలో బ్రాంచ్ కూడా ఉంది. కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కి ఆల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా, లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని, ట్రెండీ కలెక్షన్స్ అన్ని కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాండి. మొత్తం అంతా కూడా కథకళి డిజైన్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారనమాట. హాఫ్ నుంచి అంతా కూడా మనకు మొత్తం అంతా కూడా కడ్డీ బోర్డర్ లాగా కడ్డీ బోర్డర్ ఇచ్చేసి అక్కడ నుంచి మనకి ప్లెయిన్ గా ఇచ్చేసారు. కింద టిష్యూ యాడ్ చేశారు. టిష్యూ యాడ్ చేశారు అన్నమాట. ఓహో నైస్. పైనంతా మనకి కోటా ఇస్తే కింద టిష్యూ కోటా ఇచ్చారన్నమాట హాఫ్ నుంచి. ఇదంతా కూడా కథకళి డిజైన్ అనేది మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ స్టైల్లో మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి పర్సన్ ని డిజైన్ చేశారు. చాలా బాగుంది. అంటే జనరల్గా పికాక్స్ చూస్తూ ఉంటాము, కలంకారీ చూస్తున్నాము, బట్ న్యూ వెరైటీ ఫ్రెండ్స్ కథకళి డిజైన్స్ అనేవి ఈ శారీకి స్పెషల్ అట్రాక్షన్. మనకి కింద చాలా దగ్గరగా హెవీగా ఇచ్చారు, కింద గోల్డెన్ బార్డర్ యాస్ట్రీస్ గా ఇచ్చారు. చాలా బాగుంది. లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ కలెక్షన్. మనకి సారీ అంతా కూడా ఇంతే హెవీగా ఉంటుంది. బార్డర్ పళ్ళలో చూసినట్లయితే బట్ మనకు గోల్డెన్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చేసారనమాట. బ్లౌజ్ కూడా చూసినట్లయితే ప్లెయిన్ గా ఇచ్చేసి హాఫ్ టిష్యూ హాఫ్ సిల్క్ కోటా ఇచ్చారన్నమాట. yes న్యూ వెరైటీ. మరి ప్రైస్ ఎలా ఉంటుంది? కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 2950 పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా మనకి చాలానే ఉన్నాయి. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా న్యూ వెరైటీ అండి, లేటెస్ట్ కలెక్షన్ అయినా శారీ కాస్ట్ వచ్చేసి 2950 ఓన్లీ. కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి లేట్ చేయకుండా నెక్స్ట్ శారీ చూద్దాం. చందేరి వాళ్ళదే కొంచెం మనకు డైమండ్ సిల్క్ లో వస్తుంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ మనకు చందేరి లానే అనిపిస్తూ ఉంటుంది. మనకి దీంట్లో అనేది డైమండ్ సిల్క్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తుంది. ఓకే యాష్ కలర్ లో మనకి వచ్చి లైట్ కలర్ ఇచ్చారనమాట. సారీ అంతా కూడా క్రీమ్ బేసిక్ మీద. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ తోటి ఇచ్చారనమాట. ఒక యాంటిక్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చేసి దాని నుంచి కూడా మొత్తం అంతా కూడా టెంపుల్ డిజైన్ ఇచ్చారు. అవుట్ లైన్ లో చూసినట్లయితే ఆరెంజ్ కలర్ పీచ్ కలర్ తోటి మనకు మొత్తం అంతా కూడా ఇలా ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు ఇక్కత్ స్టైల్ లో ఇచ్చారనమాట. అది కూడా మనకు పీచ్ కలర్ మీద మ్యాంగో డిజైన్ ఇస్తూ మొత్తం అంతా కూడా క్రీపర్స్ యాంటిక్ స్టైల్ తీసుకుంటారు. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. కింద కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా యాంటిక్ స్టైల్ లో ఇచ్చేస్తే బోర్డర్స్ కూడా మనకు వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చేస్తే దాని పై నుంచి అంతా కూడా టెంపుల్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. శారీలో కూడా మొత్తం అంతా కూడా మనకి మిడిల్ లైన్స్ లాగా కంటిన్యూ మనకి బ్లాక్ కలర్ ఇచ్చారనమాట. పళ్ళ పాటలు అంతా కూడా మనకు పీచ్ కలర్ ఇచ్చేసారనమాట. పీచ్ కలర్ ఇచ్చేసి ఇటు సైడ్ మనకి యాంటిక్ లోనే లీఫ్ డిజైన్ ఇచ్చేసారనమాట. బ్లౌజ్ కూడా మనకి సారీలో తీసుకున్న కలర్ తోటి ఇచ్చేసి హ్యాండ్స్ కూడా మనకు బోర్డర్ టూ సైడ్స్ లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్, లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. మనకి ఎంత ఉంటుంది? 1950కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. 1950 రూపీస్ ఓన్లీ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు టిష్యూ కోటలోనే మొత్తం అంతా కూడా జూట్ ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ అండి, డార్క్ పింక్ కలర్ తోటి ఇచ్చారు, రెడ్ షేడ్ లాగా. మిడిల్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి ఇస్తూ దీనికి కూడా వేరియేషన్ మనకి ఏంటంటే గోల్డెన్ అనేది క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా మనకు ఫిల్లింగ్ బంచెస్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా జూట్ తో మనకి బాటిల్ గ్రీన్ వీవింగ్ అనేది ఉందన్నమాట. మొత్తం సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. పైన వచ్చేటప్పుడు మనకి పింక్, కింద బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఇలానే మనకు వీవింగ్ డిజైన్ అనేది కంటిన్యూ లో వస్తుందండి. పళ్ళు పాటు చూసినట్లయితే కూడా మనకు డిఫరెంట్ గా ఇచ్చేసారనమాట. అటు ఇటు పింక్ ఇచ్చారు, మధ్యలో వచ్చేసి గ్రీన్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా డైమండ్ షేప్ లోనే మనకు డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇప్పుడు మనకు ఫిష్ వర్క్ స్టైల్ ఇచ్చారు అక్కడ డిజైన్ అనేది. బ్లౌజ్ వచ్చేసి మనకు గోల్డెన్ తీసుకుండ్రు. గోల్డెన్ బ్లౌజ్. వావ్. గోల్డెన్ ఇచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2200 పడుతుందండి. ఇందులో కలర్ చాయిస్ కూడా మనకి చాలానే ఉన్నాయి. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మనకి పట్టు ఫీల్ తో చాలా రిచ్ గా చాలా హెవీగా ఉంది కదా. అయినా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ ఓన్లీ. ఇలాంటి ప్రైస్ లో ఇలాంటి గ్రాండ్ అండ్ స్పెషల్ కలెక్షన్ ఆల్ ఫ్యాబ్రిక్స్ తో డిఫరెంట్ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే పెళ్లిళ్ళకి కావాల్సిన పట్టు కలెక్షన్, ఫంక్షనల్ వేర్, పార్టీ వేర్, రెగ్యులర్ వేర్, పెట్టుబడులకి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ కూడా రీజనబుల్ ప్రైసెస్ లో ప్రజ్ఞా సారీస్ లో అందుబాటులో ఉంటాయి. మరి ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి. దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్. అలాగే ప్రజ్ఞా సారీస్ వారికి కుక్కట్పల్లిలో మరో బ్రాంచ్ కూడా ఉంది. కుక్కట్పల్లి రిలయన్స్ ఫ్రెష్ పక్కన వివేకానంద కాలనీలో ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ కి మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ ఆల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి
మనకి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. Yes. మనకి షోల్డర్ పాట్ లో అంతా కూడా ఆరెంజ్ కలర్ మీద బంచ్ అంతా కూడా మనకు గోల్డెన్ తోటి బోర్డర్స్ లో అంతా కూడా గోల్డెన్ ఇచ్చారు. Yes. ఫిల్లింగ్ అంతా కూడా బుటీస్ అంతా కూడా మనకి ఏంటంటే బంచెస్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారనమాట. ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా మనకు బుటీ అంతా కూడా ఇచ్చేసారు, Booties దగ్గర దగ్గరగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు కింద బార్డర్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. Yes. ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మనకు డిఫరెంట్ స్టైల్ లో ఓహో ఇదంతా షోల్డర్ పార్ట్ మనకి ఆరెంజ్, ఫ్రిల్స్ వచ్చేసి మొత్తం అంతా కూడా బ్లూ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు సన్ ఫ్లవర్ బంచ్ అనేది ఇస్తూ దాని నుంచి అంతా కూడా క్రీపర్ డిజైన్ అంతా కూడా మనకు టర్న్ అవుతున్నట్టు డిజైన్ చేశారనమాట. ఆల్ ఓవర్ జరీ వర్క్ ఇచ్చారు మనకి. జరీ అనేది లైట్ జరీ తీసుకున్నారు, డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. హాఫ్ వరకు మనకు డిజైన్ అనేది కంటిన్యూ చేస్తే హాఫ్ నుంచి మళ్ళీ మనకు బంచెస్ అనేది కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లోనే మనకు బంచెస్ అనేది మనకు 4 ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఫిల్లింగ్ అంతా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు హాఫ్ నుంచి. బ్లౌజ్ కూడా మనకు బ్లూ కలర్ తీసుకున్నారు అనమాట. వర్క్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి. అంటే ఎంత ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 6800 కి మనకి సారీ అవైలబుల్. 6800 రూపీస్ ఈ పట్టు సారీ కాస్ట్. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు దర్బార్ పట్టులోనే డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. బోర్డర్స్ అనేది అవునండి, బోర్డర్స్ అనేది కొంచెం మనకి లెందీ స్టైల్లో తీసుకుంటారు. బోర్డర్స్ అంతా కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో వచ్చాయి అనమాట. పై బోర్డర్ చూసినట్లయితే కొంచెం లెంత్ కొంచెం ఇదిగా వచ్చాయి. మిడిల్ అంతా కూడా స్మాల్ ఫ్లవర్స్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తున్నాయి అనమాట. మొత్తం అంతా కూడా స్మాల్ ఫ్లవర్స్ అనేది డిఫరెంట్గా మనకి చిన్న ఫ్లవర్ వర్క్ అంతా కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఇలానే బుటీస్ కింద హెవీగా అంటే మనకు బోర్డర్ కూడా మనకి దర్బార్ బోర్డర్ అనేది బాగా క్రేజీలో నడుస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ అంతా కూడా పింక్ వస్తుంది. ఫ్రిల్స్ నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు మల్టిపుల్ కలర్స్ అనేది షేడ్ తీసుకుంటారు అనమాట. దీంట్లో కూడా మనకు బ్రింజాల్ బ్లూ వస్తుంది, మళ్ళీ మనకి అల్లో వస్తుంది, ఆర్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. 3 కలర్స్ ఇచ్చారు. వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ అంటే మనకు ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఈ 2 కలర్స్ అనేది మనకు వేరియేషన్ డిఫరెంట్ గా వస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ ఇచ్చేస్తారు అన్నమాట. ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి పట్టులో దర్బార్ పట్టులో 3 వెరైటీస్ కనిపిస్తాయి మనకి. షోల్డర్ వచ్చేసి పింక్, పళ్ళు ఏ విధంగా ఇచ్చారు? పళ్ళు వచ్చినప్పటికి మళ్ళీ మనకు బ్లూ కలర్ పళ్ళు జూట్ పళ్ళు ఇచ్చారు. ఒక టెంపుల్ స్టైల్ డిజైన్, పింక్ అటు ఇటు గ్రీన్ యూస్ చేశారు అనమాట. మధ్యలో అంతా కూడా మనకి వేరియేషన్ మన ఎల్లో కలర్ తోటి ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకు బ్లూ కలర్ తీసుకున్నారు అనమాట. బ్లౌజ్ కూడా టోటల్లీ కాంట్రాస్ట్ తీసుకున్నారు సారీలో. అంటే మల్టిపుల్ కలర్ తో సారీ డిజైన్ చేశారు. పట్టు సారీ దర్బార్ పట్టు అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తుంది అనమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 6800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. 6800 అయినా దర్బార్ పట్టు ఇయర్స్ మరి కలర్ఫుల్ గా ఉంది చూడండి. మల్టిపుల్ కలర్స్ తో ఈ సారీని డిజైన్ చేశారు. అయినా ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6800 రూపీస్ ఓన్లీ. ఈ సారీ మనకి దీంట్లో ఏంటంటే మనకు 5 కలర్స్ అనేది యూస్ చేశారనమాట. సారీలో కూడా మనకు 5 కలర్స్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఇంకా దీంట్లో వెరైటీస్ ఉన్నాయా? ఉన్నాయండి. 6800 రూపీస్ ఓన్లీ ఈ సారీ కాస్ట్. ఈ సారీ ప్రైస్ తో ఇంకా వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్ శారీ లాస్ట్ లో చూపించారు. ఫస్ట్ లో వచ్చేసి ఫ్యాన్సీలో అండ్ డిజైనర్ సైజ్ కూడా చాలా స్పెషల్ కలెక్షన్ చూపించేందుకు థ్యాంక్ యూ సో మచ్. సో యస్ చూసారు కదా, మనము ఇప్పుడు వరకు చూసిన ప్రజ్ఞా సారీస్ లో కలెక్షన్స్ అన్ని కూడా చాలా స్పెషల్ కలర్ కాంబినేషన్ తో చాలా స్పెషల్ గా డిజైన్ చేయించిన పట్టు కలెక్షన్, అలాగే డిజైనర్ సైజ్ ఫ్యాన్సీ వెరైటీస్ కదా అండి. మరి ఇలాంటి కలెక్షన్ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకండి. విజిట్ చేయండి దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని. ఇంకా ఇక్కడ బోల్డ్ అన్ని కలర్ కాంబినేషన్స్ తో బోల్డ్ అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. విజిట్ చేయండి ప్రజ్ఞా సారీస్ ని. ఇది ఇవాల్టి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, take care. Bye-bye.